నా పేరు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటో వచ్చేసి NH-44 హైవే మీద వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఎంత దారుణంగా వెళ్తున్నట్టు చూపిస్తున్న ఫోటో. అంటే వాళ్ళు కూర్చోలేక, స్పేసెస్ లేక, ఇంకా వినాయక చవితి సందర్భంగా తీసిన ఫోటో ఇది. వాళ్ళు ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్కరు ప్రయాణం చేసే సమయంలో వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు అన్న ఫోటో. ఇది వచ్చి రేర్గా కనిపించే గుడ్లగూబ ఫోటో. ఇది గుడ్లగూబ ఎప్పుడు రాత్రిపూటనే కనబడుతుంది, కానీ డే టైంలో కనిపించింది క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి డిస్పల్లి మండలంలో తీసిన ఫోటో. రైతులు వరి పువ్వులు తీసుకుపోతున్నట్టుగా గడ్డి మాపు పొలాల మధ్యలో కనిపించిన ఫోటో. ఇది వచ్చేసి కుర్నాపల్లి విలేజ్, అలీసాగర్ పై నుంచి తీసిన ఫోటో. చిన్నపూర్ అడవి డ్రోన్తో తీసిన ఫోటో. ఇది వచ్చేసి నిజామాబాద్ టౌన్లోకి సంబంధించిన ఫోటో. చందూర్ విలేజ్లో యూపీ రైతులు దానికి సంబంధించి ఈ వర్షానికి కొట్టుకుపోతున్న, వాటర్లో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని వాళ్ళు మహిళా రైతులు తీస్తున్న ఫోటో ఒకటి. ఇది కూడా NH-44కి సంబంధించిన ఫోటో. ఈ వరి ధాన్యం వర్షంలో తడిసిన దాన్ని ఎండబెడుతూ ఓ గొడుగు కింద పడుకున్న ఒక ముసలి రైతుకు సంబంధించిన ఫోటో. ఈ ఫోటో వచ్చేసి ఈ మధ్యలో హెల్మెట్ గురించి ర్యాలీ తీసినప్పుడు మంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళు పెడుతున్న ఫోటో. దసరా ఉత్సవాలకు సంబంధించినప్పుడు అమ్మవారి ఊరేగింపు జరిగిన ఫోటో. కోటగల్లి మార్కండ టెంపుల్ దగ్గర పండిన పంట వారు అమ్ముకునే సమయంలో, వారి ఆరబెట్టుకునే సమయంలో అక్కడే తినే దృశ్యాలు ఇవి నేను తీసిన దృశ్యం. ఇదొకటి భారీ వర్షాల కారణంగా ఇంట్లో నీళ్ళు వచ్చి ఉన్న దస్తావేజులు, కాగితాలన్నీ తడిసిపోతే వాటిని ఆరబెట్టుకునే దృశ్యం ఇది. ఇవి నేను తీసిన దృశ్యాలు. శ్రీనివాస్ నా పేరు రాజ్ కుమార్, సాక్షి గత 15 సంవత్సరాల సాక్షిలో జర్నలిజం, ఫోటో జర్నలిజం చేస్తున్నాను. ఇప్పుడు నేను తీసిన ఫోటో ఇది కలెక్టరేట్ పైనుంచి జాతీయ జెండా కారు మబ్బులు ఇట్లా కమ్ముకున్నట్టు కనిపిస్తున్న ఫోటో. ఇది సీతారాముల కళ్యాణం మన జిల్లా రామాలయంలో తీసిన ఫోటో. ఇలా ఆల్ పార్టీస్ ఫ్యామిలీ ఉండడం వల్ల పెట్టడం జరిగింది. ఇది చెన్నూరులో వరినారుని ఒడ్డుపై తీసుకెళ్తున్న బీఆర్ కూలీలను కనిపించడంతో క్లిక్ చేయడం జరిగింది. ఓకే ఇట్లా ముందు కూడా మూడవ దయచేసి మిత్రులు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ దయచేసి రిపేర్ అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంది. మన వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సెక్రటరీ భాను గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అలాగే మా కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ మాకు సహకరిస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా ఈ కార్యక్రమాన్ని గత 3 రోజులుగా మాకు సహకరిస్తున్న ప్రెస్ క్లబ్ కార్యదర్శి సుభాష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా ఉపాధ్యక్షులు రాహుల్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కోసరి గారి శ్రీ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము.
వంశీ ఇచ్చిన ఫోటోలు ఏందనేది బయట తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి ఫోటోలు తీయాలనే ఆలోచన ఉంటుంది. మాకు సహకరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మన జర్నలిస్ట్ మిత్రులకు కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన అర్పణ ఎమ్మెల్యే మా అన్నయ్య గారికి కార్పొరేటర్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక ఫోటో అనేది మంచి కానీ చెడు కానీ మెసేజ్ ఇమీడియట్లీ తీసుకుపోయేది ఒక ఫోటోని. కాబట్టి ఎండ వాన చల్లక మన జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫ్ ఇచ్చేసినటువంటి మా సీనియర్ పాత్రికేయులు అలాగే సీనియర్ ఫోటోగ్రాఫర్స్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏది అడిగినా కాదనేటువంటి మన నిజామాబాద్ కర్నూలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మనం ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్ లలితా చరణ్ గారికి, అలాగే గోవిందరాజన్నకు, భానుకు, సెక్రటరీ గారు సుభాష్ గారికి, అలాగే మన కార్పొరేటర్ గారికి, వీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక పండగ లాంటిది. ప్రపంచ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం అంటే ఒక క్లిక్ వెనుక ఉన్నటువంటి కష్టం, కళను గుర్తించుకునేటువంటి రోజే ఈ ఫోటోగ్రఫీ దినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన మధ్య ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్కి చాలా కష్టమైనటువంటి టాస్క్ ఇది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడ వాలిపోయి, అది కష్టమైన నష్టమైన ఒక ఘటన అయినా, ఒక సంఘటన అయినా, ఒక ప్రమాదం అయినా, ఒక కరుణ అయినా, ఏది జరిగినా ముందుండి వాళ్ళు ఆ ఫోటో తీస్తేనే ఇవాళ పేపర్లో ప్రచురితం అవుతుంది. ఒక ఫోటో వెనుక 100 అర్థాలు ఉంటాయి. రిపోర్టర్ ఎంత ముఖ్యమో ఫోటోగ్రాఫర్ అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే ఒక ఫోటోను చూస్తూ 100 అర్థాలు మనం ఈజీగా గుర్తించవచ్చు. సో అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ ఫోటోగ్రాఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచారెడ్డి శ్రీకాంత్ గారికి, ప్రధాన కార్యదర్శి సుభాష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విలేకరులకు నమస్కారం. ఫోటోగ్రాఫ్ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం. జర్నలిస్టులు ఫోటోగ్రాఫ్ అందరూ ఫోటోలే తీయడం, ఫోటోలు మాత్రమే తీయరు, చరిత్రను బంధిస్తారు. అలాగే వాళ్ళని నిజాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. అలాగే ఎండైనా వానైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా పనిచేస్తూ ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ నా హృదయపూర్వక అభినందనాలు. మీ కెమెరా బంధించే ప్రతి క్షణం ఈ ప్రపంచ దినోత్సవ ఫోటోగ్రఫీ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు రతన్ గారికి, గౌరవ అధ్యక్షులు గోవిందరాజు గారికి, ప్రధాన కార్యదర్శి భానుతేజ గారికి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సోదరుడు పంచారెడ్డి శ్రీకాంత్ గారికి, ప్రధాన కార్యదర్శి సుభాష్ గారికి, కోశాధికారి రాజు గారికి, ఆర్గనైజర్ కార్యదర్శి మరొక రాజు గారికి, సీనియర్ జర్నలిస్టులు బొబ్బి నర్సయ్య గారికి, ప్రసాద్ గారికి, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లలిత చరణ్ గారికి, మరియు 34 డివిజన్ కార్పొరేటర్ పండు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న కెమెరామెన్లకు, జర్నలిస్టులకు అందరికీ ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మా గురుస్వామి
ఎలక్ట్రానిక్ వీడియోగ్రఫీ అధ్యక్షుడు సోదరుడు నాగేష్ గౌడ్ గారికి, ఇతర ఫోటోగ్రాఫర్లందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటరే కాదు, భవిష్యత్తు తరాలకు దశాబ్దాల ముందు కానీ వందలాది సంవత్సరాల ముందు జరిగే సంఘటనలు భవిష్యత్తు తరాలకు తెలియజేయడమే ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ లేకుంటే అప్పటి మహమ్మదీయుల కాలంలో కానీ గ్రాఫిక్ అని సాఫ్ చేతుల మీదుగా ఓపెన్ చేయాల్సి సార్, ఆ ఫోటో ఫ్రేమ్ ఇవ్వడానికి నేను కారణం, గతంలో మా వాళ్ళు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు మీరు ఉద్యమం చరిత్ర అన్ని చెప్పుకుంటూ రావడం, అప్పటి నుండి తీసిన ఫొటోస్ అంతేకాకుండా సార్ నేను ఆ ఫోటో ఫ్రేమ్ ఇవ్వడానికి కారణం సార్, మీ ఛాంబర్లో ఆ ఫోటోని ఎప్పుడు వచ్చినా నాకు కనిపించే విధంగా మీరు అక్కడ ఎయిర్పోర్ట్ మా వాళ్ళు సైజ్ తీసుకొని వచ్చి ఆ ఫోటో తీసుకోవడానికి జరిగింది సార్. సాయంకాలం వచ్చినా కనిపిస్తుంది. సార్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఒకసారి సార్ సార్ అదేవిధంగా కార్యదర్శి బాబు గారిని కూడా సన్మానించవలసిందిగా నేను ముఖ్యంగా కోరడం జరుగుతుంది. రాజ్ కుమార్ గారిని సన్మానించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మిస్టర్ రాజ్ కుమార్ అట్లానే మా ప్రెస్ క్లబ్ బాయ్ శ్రీ ప్రసాద్ గారిని సన్మానం తీసుకోవాల్సింది.